అనర్హుడు. కోసల రాజధాని నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో విమలానందుడనే ముని గురుకులం నడుపుతూ విద్యార్థులకు విద్యాదానం చేస్తుండేవాడు. ఆయన వద్ద తర్క, మీమాంస, వ్యాకరణ, ఇంద్రజాలం లాంటి శాస్త్రాల్లో ఉద్దండులైన పండితులెందరో ఉండేవారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు శిక్షణ కోసం గురుకులానికి వస్తూ ఉండేవారు. ఆయన గురుకులంలో విద్యనభ్యసించాలని నగరం నుంచి సుదాసు, మోహనుడు అనే కుర్రాళ్ళిద్దరూ బయలుదేరారు. వాళ్ళు గురుకులం చేరి విమలానందుడి దర్శనం చేసుకుని తాము వచ్చిన పని చెప్పారు. విమలానందుడు వాళ్లకు వసతి చూపించి, ముందుగా మీ ఇద్దరు ఎలాంటి శాస్త్రవిద్య నేర్చుకునేందుకు అర్హులో తెలుసుకోవలసి ఉంది. దానికి కొద్ది కాలం పడుతుంది. ఈ లోపల గురుకుల నియమాలను పాటిస్తూ ఇక్కడే ఉండండి అన్నాడు. ఒక వారం గడిచింది. ఆ రోజు గురుకులానికి అవసరమైన కట్టెలు కొట్టుకురావలసిన పని సుదాసు, మోహనులపై పడింది. వాళ్ళు చెరొక గుడ్డలి తీసుకొని ఎండిన చెట్ల కోసం వెతుకుతూ అరణ్యంలోకి చాలా దూరం పోయారు. ఒకచోట వాళ్లకు ఎండిపోయిన చెట్టొకటి కనిపించింది. ఇద్దరూ కలిసి ఆ చెట్టును పడగొట్టి దాన్ని చిన్న కట్టెలుగా నరకసాగారు. ఆ సమయంలో వాళ్లకు చెట్టు బోదె మధ్యలో ఒక బంగారు కాసుల మూట కనిపించింది. దాన్ని చూస్తూనే మోహనుడి కళ్ళు మిలమిలా మెరిశాయి. వాడు 1-2 క్షణాలు ఆలోచించి, సుదాసు, ఈ రోజుతో మన దారిద్ర్యం తీరిపోయినట్లే. ఈ బంగారాన్ని ఇద్దరం చెరిసగం పంచుకుందాం. దానితో ఇల్లు, భూములు కొనుక్కొని జీవితాంతం వైభవంగా బతకవచ్చు. ఇక మనం కష్టపడి చదువు నేర్వవలసిన అవసరం లేదు. ఎంత చదువుకున్నా అది డబ్బు సంపాదించి సుఖపడడానికే గదా. ఈ ధనం తీసుకొని తిన్నగా ఇంటికి పోదాం. ఇక గురుకులానికి పోవలసిన అవసరం కూడా లేదు అన్నాడు. సుదాసు ఆ మాటలకు అయిష్టంగా తలాడించి, మనం విద్య నేర్చుకోవడానికి వచ్చాం. విద్య కేవలం ధనం సంపాదించడానికే కాదు. ధన సంపాదనకు అనేక మార్గాలున్నవి. ధనం ద్వారా విద్య సంపాదించలేం, కానీ విద్య ద్వారా ధనం సంపాదించుకోవచ్చు. అనుకోకుండా లభిస్తున్న ఈ ధనం అనుకోకుండానే మన దగ్గర నుంచి పోవచ్చు. కానీ మనం నేర్చుకున్న విద్య ఎన్నటికీ మనలను వదిలిపోదు. గురుకుల నియమాల ప్రకారం ఈ బంగారాన్ని తీసుకుపోయి గురువుగారికి ఇవ్వాలి అన్నాడు. మోహనుడికి ఈ మాటలు ఏమాత్రం రుచించలేదు. వాడు బంగారాన్ని ఎంచి 2 భాగాలు చేసి ఒక భాగం సుదాసుకిచ్చాడు. తరువాత తన వంతు భాగాన్ని చొక్కా లోపల బయటకు కనపడకుండా భద్రంగా దాచుకున్నాడు. తరువాత సుదాసుతో, నేను ఇంటికి వెళ్తున్నాను. నీవు గురుకులానికి తిరిగి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన విద్య నేర్చుకో అని తిన్నగా ఇంటి దారి పట్టాడు. దారిలో వాడు ఒక చిన్న సెలయేరు దాటవలసి వచ్చింది. అందులో దిగి వాడు 4 అడుగులు వేయగానే కాళ్ళకేదో చుట్టుకున్నట్టనిపించింది. మరుక్షణం కుడికాలి చీలమండ దగ్గర గట్టిగా సూదులతో పొడిచినట్టుగా అనిపించింది. మోహనుడి గుండె గుబేలుమనగా భయకంపితుడైపోయాడు. వెనక్కు తిరిగి కాలును గట్టిగా విదిలించాడు. దానితో ఒక పెద్ద పామొకటి ఒడ్డున పడి దాపులోనే ఉన్న పొదలలోకి చర్రున పరిగెత్తింది. వాడు ఒడ్డుమీదకి వచ్చి కాలిని పరీక్షగా చూశాడు. కాలి చీలమండ దగ్గర పాము కోరలు దిగినట్లు అతి స్పష్టంగా కనిపించింది. దానితో వాడికి ప్రాణభయం పట్టుకున్నది. సహాయం కోసం గట్టిగా కేకలు వేస్తూ సెలయేటి ఒడ్డునే అటూ ఇటూ పరిగెత్తసాగాడు. మోహనుడు అలా కొంత దూరం పరిగెత్తేసరికి ఎదురుగా ఒక ఆటవికుడు రావడం కంటపడింది. వాడు ఆటవికుడిని సమీపించి, నన్ను పాము కరిచింది, నీ దగ్గర పాము కాటుకేమన్నా మందు ఉన్నదా అని అడిగాడు. పాము కాటుకు వైద్యం చేయడం అనేది మా ఇంట తరతరాలుగా వస్తున్న విద్య. నేను మందు వేసి నీ ప్రాణాలు పోకుండా తప్పక కాపాడుతాను. అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు చొక్కాలో దాచుకున్న బంగారమంతా ఇవ్వాలి. నీకు ఇష్టమేనా అని అడిగాడు ఆటవికుడు. తన చొక్కా లోపల దాచిన బంగారం సంగతి
ఇంత త్వరగా ఈ ఆటవికుడికి ఎలా తెలిసిందని మోహనుడు ఒక్కసారిగా ఆశ్చర్యవు చెందాడు. అప్పటికే వాడి నోటి నుంచి నురుగ వస్తున్నది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. బంగారం చేతుల్లోంచి జారిపోయే ప్రమాదముందని తెలిసినప్పటికీ ముందు తన ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి వాడు మారు పలకకుండా దాచుకున్న బంగారాన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆటవికుడికి ఇచ్చాడు. బంగారం చేత చిక్కిన వెంటనే ఆటవికుడు అక్కడ ఉన్న పొదలలోకి పోయి మూలికా గుణం ఉన్న ఏవో ఆకులు తెచ్చి వాటి రసం మోహనుడి నోట్లోనూ ముక్కులోనూ పిండాడు. ఆ మరుక్షణం మోహనుడికి పాము కరిచిన లక్షణాలన్నీ మటుమాయమైపోయినాయి. తరువాత ఆటవికుడు చిన్నగా నవ్వుకుంటూ అరణ్యంలో తన దారిన పడి ఎటో వెళ్ళిపోయాడు. సులువుగా దొరికిన అంత బంగారం అంతే సులువుగా జారిపోయినందుకు మోహనుడికి ఎక్కడ లేని దిగులు కలిగింది. అయినా ఇక చేసేదేమీ లేదని బోధపడింది. వాడు కొంచెంసేపు ఆలోచించి ఎటూ బంగారం పోయింది కనుక మళ్ళీ గురుకులంలో విద్య అయినా నేర్వవచ్చనుకుంటూ విచారంగా గురుకులానికి తిరిగి వెళ్ళాడు. మోహనుడిని చూస్తూనే విమలానందముని, నీకు సుదాసుకు తెలియకుండా మీ ఇద్దరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాను. అందులో సుదాసు నెగ్గాడు. అతడిని గురుకులంలో చేర్చుకున్నాను. బంగారం కంటపడిన క్షణకాలంలోనే కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించిన నీవు ఈ గురుకులంలో ఎలాంటి శాస్త్రవిద్యలు నేర్చుకునేందుకు అర్హుడివి కావు. ఇక వచ్చిన దారినే ఇంటికి పో అన్నాడు. వాడు నిరాశతో తల వంచుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. గురుకులం బయట చెట్ల కిందికి వచ్చేసరికి అంతకుముందు తన పాము కాటుకు వైద్యం చేసిన ఆటవికుడు కనిపించాడు. ఆటవికుడిని చూస్తూనే మోహనుడికి ఒక సందేహం కలిగింది. వాడు అక్కడ ఉన్న విద్యార్థినొకడిని పిలిచి ఆ ఆటవికుడు ఎవరని అడిగాడు. అందుకు సమాధానంగా ఆ విద్యార్థి, ఆయన ఆటవికుడు కాదు, కోరితే విద్యార్థులకు ఇంద్రజాలిక విద్య నేర్పించే ఆచార్యుడు. ఈరోజు ఆటవికుడి వేషం ధరించాడు అని చెప్పాడు. ఆ జవాబు వింటూనే మోహనుడు వంగి తన కుడికాలి చీలమండ మీద పాము కరిచిన గుర్తుల కోసం చూసుకున్నాడు. అక్కడ అలాంటివేమీ కనిపించలేదు. దానితో వాటికి విమలానందుడి పరీక్ష ఏమిటో సులువుగా అర్థమయ్యింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.